ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీదే ఫోకస్ పెట్టారు. దాంట్లోనే రకరకాల పేర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఇదంతా కూడా కావాలని చేశారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలోనే దానికి సంబంధించిన మిషన్స్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి. సరే, వాస్తవాలు నిజానిజాలు దర్యాప్తులో ఒకటి బయటకు వస్తాయి. కానీ ఇక్కడ సొంత పార్టీ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ కూడా టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇక మీదట ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? ఇప్పుడు మేడం, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వలే. ఒక ప్రైవేటు వ్యక్తి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక అడ్వకేటు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఇట్లా సంగతి అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. దాని విషయంలో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి గారు సీరియస్గా దీని మీద రామూర్తి గారు, మీ మొబైల్లో వాల్యూమ్ పెంచుకోరా ఒకసారి, ఇన్ కేసు రాకపోతే మీకు తక్కువ సౌండ్ వస్తుంది అనుకుంటా. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు సీరియస్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అన్నీ తీయగుస్తే డొంకంతా కదిలినట్టుగా మొత్తం కదులుకుంటూ వచ్చింది. పంజగుట్టలో స్టార్ట్ అయినది ఈ కేసు జూబ్లీహిల్స్ పోయింది, బంజారాహిల్స్ పోయింది, అంతా తిరుగుతుంది. అయితే ఆ తర్వాత ఎలక్షన్స్ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్న సమయంలో ఆ యొక్క హార్డ్ డిస్క్లు అన్నీ కూడా టోటల్గా ధ్వంసం చేసి పడేసిన ప్రణీత్ రావు అని ఇవన్నీ కూడా ఆ కేసు విచారణలోనే ఇవన్నీ వచ్చినాయి బయటికి. దీని మీద ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది లేదు. సరే, మా ఫోన్లు ట్యాప్ అయినాయి అవైనాయి అని చెప్పేసి అని మాట్లాడిండొచ్చు, కానీ కంప్లైంట్ అయితే ప్రభుత్వ పరంగా నడిచింది లేదు. ఒక ప్రైవేటు వ్యక్తి కేసు పెట్టిన ఆ కేసులో ఇవన్నీ అన్నీ అసలు ఒరిజినల్గా అన్ని అంశాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. దీంట్లో తీయగుంస్తే ఒక డొంకంతా కదిలినట్టుగా ఈ నక్సలైట్స్, తీవ్రవాదులు, అదే రకంగా సంఘ విద్రోహ శక్తులు వీళ్ళ యొక్క ఫోన్స్నే కానీ వీళ్ళ కదలికలనే కానీ గమనించుకోవడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ను, స్పెషల్ డిపార్ట్మెంట్ను ఒకటి ఏర్పాటు చేసి అది నడుస్తుంది. వాళ్ళు సివిల్లో ఉంటారు, ఎప్పుడు కూడా పోలీస్ డ్రెస్ వేసుకోరు వాళ్ళు. అయితే అలా జరుగుతున్న సమయంలో వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఇవన్నీ కూడా బయటికి ఒకటి అన్నీ వచ్చినాయి. అయితే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతారంటే, రేవంత్ రెడ్డి వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు, ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేర్చకుండా. రేవంత్ రెడ్డి ఈ కేసును దీని వెనుకనే కూర్చొని ఈయన ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఆయన పాలన చేసే వ్యవహారం ఆయన పాలన నడుస్తూనే ఉంది, పోలీసు వాళ్ళు చేసే పని పోలీసు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు శిక్షించాలి, అరెస్టు చేయాలని చెప్పేసి అని బీజేపీ ఏదైతే మాట్లాడుతుందో ఖచ్చితంగా నేరానికి శిక్ష అనేది ఉంటుంది. దాన్ని తప్పేనికి రేవంత్ రెడ్డి ఎవరు, ఇంకెవరు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు అందరినీ కూడా. ఇప్పుడు రాధాకిషన్ రావు గారు చెప్పిన వాంగ్మూలమే కానీ, భుజంగరావు గారు చెప్పిన ఇంకోటి, దీన్ని మనం ఒక మాట అనొచ్చు. దండుపాలెం అనే ఒక సినిమా వచ్చింది, దండుపాలెం బ్యాచ్. ఇది దండుపాలెం బ్యాచ్ లాగా రావులపాలెం ముఠా. వీళ్ళు సెలెక్షన్ చేసుకున్న టీము కూడా ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, తిరుపతి రావు, భుజంగరావు. మేడం అంతా అంటే వీళ్ళు మాట్లాడుకురంట. ఎవరు భుజంగరావు చెప్పినప్పుడు, మన రాధాకిషన్ రావు చెప్పినప్పుడు ఈ వాదన వచ్చింది. మన రావులు ఎవరెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో అన్ని స్టేషన్స్లలో వెతకండి, గద్వాల నుంచి ఒకరిని తీసుకోండి, భువనగిరి నుంచి ఒకరిని తీసుకోరు. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఒక బ్యాచ్గా తయారు చేసి, మనం చేసేది బాస్ ఆర్డర్, మనం మొత్తం ప్రభుత్వానికి ఖజానా జమ చేయాలి. ఇవన్నీ కూడా మన ప్రభుత్వాన్ని ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తారని. అంటే వీళ్ళు నక్సలైట్ల దాన్ని ట్యాప్ చేయవలసి సమాచారం తీసుకోవాల్సిన వీళ్ళు, అదే రకంగా తీవ్రవాదులది తీసుకోవాల్సిన వీళ్ళు ప్రైవేటు వ్యక్తుల దాన్ని తీసుకోవడం మొదలుపెట్టింది. అయితే అంతకన్నా ముందు నుంచి కూడా ఇన్ఫర్మేషన్స్ తీవ్రవాదులవి ఇంకెవరెవరో ఉన్నాయి, హార్డ్ డిస్కులు ఉన్నాయి. అట్నే వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడింది కాదు కదా డిపార్ట్మెంట్ ఇది. అయితే దీనికి వచ్చేవరకల్లా వీళ్ళు ధ్వంసం చేసిన దాంట్లో వాళ్ళది కూడా ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు అంటే ఎవడెవడు తీవ్రవాదులు ఎవరేం కుట్రలు చేస్తున్నారనే అంశం కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని కూడా తగలబెట్టిండ్రు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత దేశద్రోహం చేసినట్టు, ఇంత పెద్ద నేరాన్ని ఈ పాల్పడ్డట్టు వీళ్ళు. ఇంకోటి, కేసీఆర్ గారు తనను తాను అభద్రతా భావంతోన తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రతి వ్యక్తిని, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఇక ఆయన కొడుకు అయితేనేమో ఆయన వేరే లైన్లో ఆయన పెట్టిండు, ఆ తర్వాత బిడ్డ వేరే లైను, అదే రకంగా లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చంపేట ఎమ్మెల్యే ఉన్నాడు గోల బాలరాజు,
ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఎవరిది ట్యాపింగ్ పెట్టించుండు, వంశీకృష్ణది పెట్టించుండు. గద్వాల్లో సరితా తిరుపతయ్య అనే ఆమె జిల్లా పరిషత్ చైర్మన్, ఆమె టీఆర్ఎస్, ఆమె కాంగ్రెస్లో పోతుందని చెప్తే ఆమె ఫోన్ ట్యాపింగ్. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుకుంటారని. అదే రకంగా పైలట్ రోహిత్ రెడ్డి, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, సెమీపూర్ రాజు ఇక్కడ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి. అట్లా ప్రతి వ్యక్తులు ఎవరెవరు ఏమంటారు, ఎవడెవడు ఎక్కడ జంపు చేస్తుండు అవన్నీ తెలుసుకుంటూ దాంట్లో భాగంగా మనిషికి అధికారము చేతికి వచ్చిన తర్వాత ఈ పట్టుబడుతున్న డబ్బుల విషయంలో ఆశ కూడా పెరుగుతుంది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, పట్టుకుంటాం మొత్తం అయితే వాళ్ళకి ఇవ్వం, సగం మేము కూడా ఎత్తుకుంటాం. అవి కూడా వాస్తవానికి వీళ్ళు నిజాయితీగా కూడా ఒప్పుకుంటారు మేడం. మేము కొన్ని తీసుకుంటాము, ఇచ్చినాన్ని ఇస్తాం, తీసుకున్నాన్ని తీసుకుంటాం. వాళ్ళది పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఇంకోటి కొంతమంది వ్యాపారస్తులకు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ ట్యాప్ చేసి మీరు ఇంత బిజినెస్ చేసిండ్రు, మీతో నల్లదానం ఇంత ఉంది, మీరు ఫలాంతో దాచిపెట్టిండ్రు, మీరు పార్టీకి ఇంత ఇవ్వండి, లేకపోతే మాకు ఇంత ఇవ్వండి, లేకపోతే మీది కథ చూడండి అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర స్పెషల్గా పోయి కలవడం. అంటే ఇది పెద్ద ఒక అధికారికంగా ఒక ముఠ, అధికారాన్ని చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఒక ముఠాలాగా వ్యవహారం చేయడం. అంటే ఎవరికి తోసింది అందుకొరగా దండుపాలెం అన్న, దండుపాలెంలో దొంగతనం ఉంది, మానభంగం ఉంది, మర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సతీష్ గారు, సరే దండుపాలెం బ్యాచ్ చేసినా లేకపోతే మీరు అన్నట్టు రావులపాలెం బ్యాచ్ చేసినా ఎవరు చేసినా కూడా ఇక్కడ ఇందాక రామ్మూర్తి గారు అన్నట్టు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి తర్వాత బండి సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నారే తప్ప ముందర వాళ్ళెవరు వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది లేదు. మీరు అంటున్న బిజినెస్ మ్యాన్లు కూడా ఎవరు కూడా వెళ్ళి ఫలానా వ్యక్తులు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని కూడా ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాం మేడం, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరికి చేసినా చెప్తారు కదా, వాళ్ళని పిలుస్తారు కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడు రాధాకిషన్ రావు ఫర్ ఎగ్జాంపుల్ పలానా వ్యక్తి ఇప్పుడు పలానా విజిత గారిది చేసినామని చెప్పి విజిత గారిని అడుగుతారు, ఏమని మీ ఫోన్ ట్యాప్ అయిందా, మీ ఇది జరిగిందా మీ దగ్గర అని మీ వాంగ్మూలం కూడా తీసుకుంటారు. నాకు ఎలా తెలుసు నా ఫోన్ ట్యాప్ అయిందా లేదన్న విషయం? అక్కడ చెప్పిండు కదా, మీ పేరు ఉంటుంది కదా అక్కడ లిస్టులో. అవును, రాధాకిషన్ రావు గారు అనే వ్యక్తి మీ పేరు చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడుగుతుంది. మళ్ళీ అతడు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి టాలీ కావాలి కదా. ఖచ్చితంగా వీళ్ళు ఎవరెవరితో డబ్బులు పట్టుకుర్రు అనేది, ఎవరెవరిని ఏ హింసలు చిత్రహింసలకు గురి చేసిండ్రు అనేది, వీటన్నిటిని వాళ్ళు ఎవరెవరైతే పేర్లు చెప్తారో మళ్ళీ ఆ పేర్ల వ్యక్తులను కూడా వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళని ఖచ్చితంగా ఇది జరిగిందా అని. అప్పుడే కదా సాక్ష్యం అనేది గట్టిగా నిలబడేది. కనుక ఇది ఆల్రెడీగా జరుగుతూనే ఉంది. దాంట్లో భాగంగా వాస్తవానికి బీజేపీ బిఎల్ సంతోష్ గారి విషయానికి వస్తే, బిఎల్ సంతోష్ గారి అంశము మునుగోడు ఎలక్షన్ సమయంలో వీళ్ళు సెలెక్ట్ అయిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు, వీళ్ళు వాస్తవానికి బీజేపీకి అమ్మడమైన వాళ్ళు కాదు. వీళ్ళని కొనడానికి ఒకడు మధ్యవర్తి ఒకడు వ్యవహారం చేసిన తిరుపతికి సంబంధించి తిరుపతిలో ఉన్నాడు. అయితే అది ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లో అది అంశం ఉంది కనుక వాళ్ళు నలుగురిని పిలుచుకొని మీరు ఇక టైం ఫిక్స్ చేసుకోండి, పలాని ఫామ్ హౌస్లో కూర్చోండి, ఇక మొత్తం పోలీసు అంతా గేరావ్ చేస్తుంది, మీరంతా రెడీగా ఉండండి అని చెప్పేసి అని ఇది మొత్తం స్క్రీన్ బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లేస్ తయారు చేసి పడేసి ఇది ఎందుకు చేస్తున్నామంటే బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేస్తే దాన్ని అడ్డం పెట్టేసి కవిత గారిని బచౌట్ చేసుకోవాలనే యొక్క వ్యూహం అనేది క్లియర్ కట్గా నేరాలు చేసిన వాళ్ళే ఒప్పుకుంటారు. ఇక్కడ ఇంకా శిక్ష ఎట్లా పడుతుంది ఏం సంగతి అనేది ఇక కోర్టు చూసుకుంటుంది. దానికి కావలసిన మాల్ మసాలా సాక్ష్యాలు వీటన్నిటిని. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు వాస్తవంగా అధికార దుర్వినియోగం. ప్రైవేటు వ్యక్తుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రైవేటు జీవితాల్లోకి వెళ్ళిపోయి కూడా దొంగ చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడేళ్ళను కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారే వాళ్ళను. అంతే మనిషి యొక్క స్వేచ్ఛను హరించి పడేసి దీంతోనే వీళ్ళకున్న అధికారాన్ని విచక్షణ రహితంగా వాడుకొని ప్రజలను ఇబ్బంది గురి చేయడము. చాలామంది మన మనోడు చెప్తున్నాడు, ఎవడొచ్చి చెప్తారు తొందర ఎందుకు పడుతున్నావు అంతా, ఆల్రెడీ ఇప్పుడు బయట పడుతుంటే ఇంత గందరగోళం అవుతున్నాం. ఆ కేసీఆర్ అయితే ఎంత తేలిగ్గా చెప్తారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఏం చెప్పింది మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవడవా చెప్పింది అది, నేను 50,000 మందిని తీసుకొని పోయి సంచులు గింతలు అడ్డం పడేసి దాని సంగతి తేల్చి పడేస్తా అంటే నేను మేడం కింద పగుళ్ళు వచ్చింది కింద పడిపోతుంది కూడా రేపు కానీ గట్టి వడదొస్తే. కేసీఆర్ గారు ఎంత తెలివిమంతుడు అంటే నేరం కూడా అంత గొప్పగా చేస్తాడు, మళ్ళీ దాన్ని తప్పించుకోవడం కూడా అంత గొప్పగా తప్పించుకుంటాడు ఆయన. ఎందుకంటే తెలంగాణ ప్రజల సంగతి తెలుసు అతనికి బాగా.
అట్లా ఇప్పుడు దీన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ఏమన్నా సార్ అని ఎవరో విలేకరు అడిగితే ఎవడా చెప్పింది ఎవడా రాధాకృష్ణ ఎవడా వాస్తవానికి ఆయన చెప్పింది నిజాయితీపరుడుగా నన్ను 2 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు, నేను చాలా విషయాలు చెప్పలేను, ఆయన కృతజ్ఞత భావంతో ఉన్నా నేను అని. ఈ ప్రభాకర్ రావును కూడా ఇప్పుడు ఇది చేసిన కథ ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు మళ్ళీ రీరిక్రూట్మెంట్ చేసుకున్నాను, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయిండు. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకు అవసరం లేదు. వీణ పనిగట్టుకొని మన కుల్లపోలని చెప్పి వెతుక్కొని ఒక టీమ్గా తయారు చేసుకొని రావులపాలెం ముఠాన్ని తయారు చేసి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వ్యాపారస్తులను, తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తిని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసి తన పాలనను యథాచేతగా నడుపుకోవాలని ప్రయత్నం చేసిండు. పాపం అనేది ఎన్ని దినాలు ఉండదు కనుక ఖచ్చితంగా శిక్ష అనేది జరుగుతుంది మేడం. దీన్ని కాంగ్రెస్కి ఏదో అపాదు రుద్దాలని ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి నేరాలు. ఖచ్చితంగా దాన్ని చట్టం తన పని తను చేసుకోపోతుంది. మా ముఖ్యమంత్రి గారు మీరు ఎవ్వరు కూడా బెంబేలు తవ్వాల్సిన పని లేదు. టీఆర్ఎస్ వాళ్ళు మేం చేసే పని, మేము ఇచ్చిన హామీలు మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. ప్రజాపాలన మేము అందిస్తాం. నేరం చేసిన వాళ్ళను చట్టాలు శిక్షించనీకి ఉన్నాయి. అదే రకంగా మిత్రుడు మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా ట్యాపింగ్ చేసినారు ఉద్యమ సమయంలో. ఇప్పుడు అవి చేస్తే ఈ డెస్కులలో ఉండేవి కదా, అందుకొరకు ఊరికి అన్యాయంగా నేనేమంటున్నా ఆయన ఆరోపణ చేస్తుండు. నేనేమంటున్నా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు అంటూనే ఉండు. ఇప్పుడు ఇంకోటి కొత్త వ్యవహారం లేదు. ఎట్లుందంటే బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ అయితే లేదా, ఉత్తమ్ కుమార్ది అయితే లేదా, అంటే లేనివన్న సృష్టించేసి మళ్ళీ అంటే వీళ్ళు చేసిన దానికి ఇగో మీరు సుఖం అంటే ఎవరు చేస్తారు చూపెడతారా? ఇవన్నీ మీరు చేసిన తప్పును బుకాయించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలని ప్రయత్నం చేయడం అనేది తప్పు. మీరు ఫెయిల్ అయ్యారు. ప్రజాపాలన ప్రజలు మీకు తెలంగాణ తెచ్చిందని చెప్పేసి ఏదైతే మీకు అధికారం కట్టబెట్టినరో దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. దుర్వినియోగం చేసి నాశనం పట్టించారు, అప్పులప్పాలు చేసారు తెలంగాణను. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. అంతేగాని వీరికి అనవసరంగా ఎదుటోళ్ళ మీద బురద చల్లే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక పాయింట్ మేడం, అయితే సంఘ విద్రోహ శక్తులై తర్వాత టెర్రరిస్టులై వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవుతాయి, అది చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీకు మా మీద వేయాలని మీ పని కనుక మీరు మాట్లాడుతున్నారు. ఏమైనా ఉందా? అది దీని మీద మాట్లాడు. మా సంగతి దాని మీద చెప్తానా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళు ట్రీట్ చేసారు. ఎప్పుడు సాక్ష్యం ఉందా? ఎందుకంటారు? మనం నోరు ఎందుకు లేదు? వాదన చేయడం కోసం నేను కరెక్ట్ చెప్తున్నా కదా. ఇక్కడండి దానికి సాక్ష్యం లేదు, మనం లేదు, మశనం లేదు. ఎందుకు అనవసరంగా మా కాంగ్రెస్ అంటారు? ఆ రోజున్న ఆంధ్ర పాలకులు ఉండొచ్చు, దాని సంగతి వదిలిపెట్టి ఇప్పుడు ముందు దీని సంగతి తెలుసండి. మీరు ఎందుకు అంత ఇప్పుడు బహిరంగ కౌగిలించుకుంటారు? చీకట్ల కౌగిలించుకున్న కౌగిలించుకోండి. మీరు వాళ్ళు ఎవరు అన్నారు కదా, ఇప్పుడు మీరు అన్నారు కవిత అరెస్ట్ చేయాలని కాదు, అది చట్టం తన పని తను చేసుకోబోతుంది. అంతే కదా, ఎవరి విషయంలో అంతే. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయమంటే చేరాలు అంతే కదా, గుర్తుపెట్టండి. మీరు వదిలిపెట్టమంటే కూడా వదిలిపెట్టారు. అది వాళ్ళు అనుకున్నారు. వాస్తవానికి బండి సంజయ్ గారిని మార్చినప్పుడు